వచ్చిన 7 నెలల 8 నెలల్లో అధ్వానం ఉన్న రోడ్ల వ్యవస్థని గడిచిన ప్రభుత్వం ₹1 కూడా రోడ్ల మీద ఖర్చు పెట్టాల. మనందరం కూడా ఇప్పుడు దాదాపు ₹1000 కోట్ల ఖర్చు పెట్టి రోడ్లన్నీ కూడా ముందుకు చేస్తా ఉన్నాం. చాలా మంది పెన్షన్దారుల కోసం ఈ ప్రభుత్వం దాదాపు ఈ దేశంలో ఎక్కడ ఖర్చు పెట్టినన్ని డబ్బులు ఒక పెన్షన్స్ మీద ఖర్చు పెడుతున్నాం. ఎందుకంటే మనం ఇవాళ ₹4000 పెన్షన్ ఇస్తున్నాం. కొంతమంది పూర్తి వికలాంగ తత్వం ఉంటే వాళ్ళకి 15,000 ఇస్తున్నాం. కొద్దిగా పార్షల్లీ వికలాంగ తత్వం ఉంటే వాళ్ళకి 6,000 ఇస్తున్నాము. పేషెంట్స్కి తలసిన పేషెంట్లు కానీ వివిధ రకాల పేషెంట్లు ఇబ్బంది పడుతున్న వాళ్ళకి 10,000 ఇస్తున్నాం. దాదాపు ₹33,000 కోట్ల సంవత్సరానికి ఒక పెన్షన్స్ మీదే ఖర్చు పెడుతున్న ప్రభుత్వం ఈ భారతదేశంలో ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వం చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అదేవిధంగా ఇట్లా చెప్పుకుంటా పోతే రోడ్స్, ఇప్పుడు గ్యాస్ సిలిండర్స్ ఇస్తామని చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు మొదలుపెట్టి ఆల్రెడీ ప్రతి ఇంటికి 3 సిలిండర్లు ఇవ్వాలని దానికోసం చేస్తా ఉన్నాం. వచ్చే ఫైనాన్షియల్ ఇయర్లో పిల్లలకి ఏదైతే చదువుకి డబ్బులు ఇస్తా ఉన్నాం 15,000, ఇంట్లో ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, ఎంతమంది ఉన్నా ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం తప్పకుండా చేస్తాము. ఏదైతే మేము ఎలక్షన్ టైంలో ఈ కుటుంబ ప్రభుత్వం మాట ఇచ్చిందో అవన్నీ ఫ్యూచర్ తప్పకుండా చేస్తామని చెప్పి కూడా మీ అందరికి తెలియజేసుకుంటూ, మీ అందరినీ ఒకటే మేము అడుగుతుంది ఏంటంటే, రేపు ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. ఉమ్మడి అభ్యర్థిగా కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కొంతపాటు ప్రకాశం జిల్లా, బాపట్ల జిల్లాకి అభ్యర్థిగా రాజేంద్ర ప్రసాద్ గారు అని చెప్పి పోటీ చేస్తాం. ఇందాక మన ఎమ్మెల్యే గారు చెప్పారు ఆయన గురించి. మంత్రిగా పనిచేశారు, ఎడ్యుకేషన్ మినిస్టర్గా, హైయర్ ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు దాదాపు, టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు దాదాపు ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకురావడంలో కానీ ఆయన చాలా చొరవ చూపించారు. ఆయన్ని ఈ కూటమి అభ్యర్థిగా నుంచోబెట్టడం జరిగింది. మీ అందరూ ఆయనకు ఓటేయాలని చెప్పి మనసారా కోరుకుంటా ఉన్నాను. అదే కాకుండా ఒకటి మీ దృష్టికి తీసుకురావాలనుకున్నాం. ఓటు రెగ్యులర్ ఎలక్షన్కి ఈ ఎలక్షన్కి డిఫరెన్స్ ఉంటుంది. రెగ్యులర్ ఎలక్షన్కి ఓటు వేరే విధం. దీనికి వచ్చేదానికి ఏమవుతుందంటే, ఇప్పుడు మనకి ఇట్లా పాంప్లెట్ లా ఉన్నట్టు ఆయన ఫోటో పక్కన ఓటు ఉంటుంది. కేవలం మన పెన్ను కానీ మనం కానీ తీసుకెళ్ళడానికి లేదు. వాళ్ళ లోపలికి వెళ్ళగానే పెన్సిల్ లాంటివి తెస్తారు. దాని పక్కనే ఒక నిలువు గీత, మనం రోమన్ నెంబర్ కూడా అవసరం లేదు, ఇట్లా ఇట్లా నిలువుగా ఇట్లా గీస్తే ఇట్లా గీసాను కదా. చాలా మందికి అది కొద్ది కన్ఫ్యూజన్ ఉంటుంది. ఒకసారి చూసుకొని తెలిస్తే కానీ మనం చేయలేము అనమాట. ఎందుకంటే మాకు ఎమ్మెల్యేలు కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్ కానీ రాజ్యసభ ఎలక్షన్స్ అప్పుడు కానీ ఇదే టైప్ ఆఫ్ ఎలక్షన్ ఉంటుంది. మన సెకండ్ ప్రయారిటీ ఓట్ అనేది ఎవరికి వేయకూడదు. ఫస్ట్ ప్రయారిటీ ఓటు, సెకండ్ ప్రయారిటీ, థర్డ్ ప్రయారిటీ అని ఉంటుంది. దానివల్ల ఉపయోగం ఉండదు. ఫస్ట్ ప్రయారిటీ ఎక్కడైతే ఉందో ఆ రాజేంద్ర ప్రసాద్ గారి పక్కన ఫస్ట్ ప్రయారిటీ నిలువు గీత గీసి వాళ్ళు ఏదైతే పాంప్లెట్ లాంటిది ఇస్తారో ఎట్లా మడత పెట్టిస్తారో అదే టైప్ లో మడత పెట్టి ఇవ్వాలన్నమాట. ఎవరన్నా ఇక్కడ ఏ బూత్ లో ఉంటారో అక్కడ తీసుకెళ్లి మన వాళ్ళు కొద్దిగా వేసినప్పుడు ఒకసారైనా ట్రైన్ చేస్తే కనుక ఓటు, ఎందుకంటే కష్టపడి ఓటు బూత్ దగ్గరికి వెళ్ళి ఓటు వేయడానికి కష్టపడి వెళ్తారు. ఆ ఓటు ఎట్టి పరిస్థితుల్లో మురిగిపోకుండా వేస్తేనే దానికి రిజల్ట్ మంచిగా ఉంటుంది. అందుకంటే ఒకసారి ట్రైనింగ్ చేస్తారు, అది ఒకసారి చూడాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. ఖచ్చితంగా ఈ పవిత్రమైన ఓటుని రాజేంద్ర ప్రసాద్ గారికి వేస్తారని చెప్పి ఆశిస్తూ, అట్లానే ప్రైవేట్ టీచర్లు కానీ ప్రైవేట్ ఉపాధ్యాయులకు కానీ ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా అండగా ఉంటుంది. ఏదైనా మీకు సమస్య ఉన్నా సరే లోకల్ ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎప్పుడు ఏదైనా ఉన్నా సరే మా దృష్టికి తీసుకొచ్చిన. అందుకే ఇందాక మీరు మాట్లాడే ముందు మీ సిస్టర్ని అడిగారు, మీకు సంబంధించిన ఏమైనా ఉంటే 1 or 2 hours మీరు చెప్తే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తే మాట్లాడడానికి ఏం లేదన్నారు. ఏదైనా ఉంటే పేపర్ మీద ఇచ్చినా సరే తప్పకుండా మీ స్కూల్కి సంబంధించి కానీ మీ ఉపాధ్యాయులకు సంబంధించి కానీ ఏదన్నా సరే ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా అండగా ఉంటుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.